హలో అందరికీ, ఇంట్లోనే ఈజీగా స్మర్చ్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ కాటుక ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ ఆర్వి సాధ్వి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 5 బాదం, ఒక దీపం కుందు, ఆవు నెయ్యి, వాము, కాటన్ అండ్ 2 గ్లాసెస్. కొంచెం కాటన్ తీసుకుని అందులోకి వామ్ వేసుకోవాలి. దాన్ని దీపం ఒత్తిలా చేసుకోవాలి. ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఒత్తిని తీసుకొని ఆ దీపం కుందులోకి అయితే డిప్ చేయాలి. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని దానిపైన దీపం కుందుని పెట్టుకోవాలి. తర్వాత దానికి అటుపక్కన ఇటుపక్కన 2 గ్లాసులు నిలబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ 2 గ్లాసులకి పైన నిలబెట్టుకోవాలి. మ్యాచ్ బాక్స్ తీసుకొని ఆ దీపంని వెలిగించాలి. ఒక నైఫ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాదంని పెట్టుకోవాలి నైఫ్కి. తర్వాత బాదం పూర్తిగా కాలిపోయేటట్లు కాలబెట్టుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ లాగా రిమైనింగ్ 5 బాదంలని కూడా కాల్చుకోవాలి. నార్మల్గా బయట షాప్స్లో దొరుకుతాయి కదండి, ఆ కాటుక వల్ల ఎలర్జీస్ అండ్ ఇన్ఫెక్షన్స్ అయితే రావచ్చు, ఎందుకంటే అందులో కెమికల్స్ కలుస్తాయి. ఇంకా మీకు ఒక డౌట్ రావచ్చు, ఇందులో ఎందుకు బాదమే స్పెసిఫిక్గా యూజ్ చేస్తారు అని. ఎందుకంటే మనకి బాదం వల్ల ఐసైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ కంటి కింద నల్లగా ఫామ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అండ్ పొడిబారకుండా కూడా హెల్ప్ చేస్తుంది అండ్ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఆర్ ఎలర్జీస్ అయితే రావు, ఎందుకంటే ఇందులో ఎలాంటి కెమికల్స్ కూడా లేవు. మనం ప్లేట్ పెట్టుకున్నాం కదా అండి, ఆ ప్లేట్ ఇదేనండి. పేపర్ హెల్ప్ తీసుకొని ఆ మసి మొత్తం కలెక్ట్ చేసుకోవాలి. ఆ మసి మొత్తాన్ని ఏదైనా కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ మసి మొత్తానికి కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఈజీగా ఇంట్లోనే కాటుక తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కూడా ప్రెస్ చేయండి. లైక్, కామెంట్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.